హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. నేను లుంబిని పూచల. ఒక హై ఇంటెన్స్ హారర్ రొమాంటిక్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వడానికి మార్చ్ 15th తంత్ర మూవీ వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే మూవీ టీమ్ మనతో పాటు ఉన్నారు. మరి తంత్ర అంటేనే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఫీలింగే. మరి డైరెక్టర్ ఈ సినిమాని ఎలా తీశారు, వీళ్ళు ఎలా యాక్ట్ చేశారు, అన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీంలో డైరెక్టర్ ఉన్నారు శ్రీనివాస్ గోపిశెట్టి గారు, అనన్య నాగల్లా అండ్ ధనుష్ గారు ఉన్నారు. వెల్కమ్. థ్యాంక్ యూ. సో తంత్ర అనగానే ఫస్ట్ అంటే అనన్య నాగల్ని మేము ఇంతకుముందు చూసినప్పుడు చాలా ప్రెటీగా ఒక మంచి లవబుల్ గర్ల్ లాగా చూసాము. ఒకటేసారి కొంచెం హారర్ టచ్ కనిపించింది మూవీలో ట్రైలర్లో చూసినప్పుడు. సో ఏంటి మూవీలో మీరు యాక్ట్ చేయడానికి మెయిన్ రీజన్? దీంట్లో కూడా ప్రతిగా ఇంకా బ్యూటిఫుల్ గానే ఉన్నాను అని అనుకుంటున్నాను. బట్ మనలో అన్న యాంగిల్స్ థ్యాంక్ యూ మనలో అన్న యాంగిల్స్ ఉంటాయని నా ఫీలింగ్ అండి. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంగిల్స్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి లైఫ్లో కానీ కెరియర్లో కానీ. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతే. ఓకే. సో డైరెక్టర్ గారు, తంత్ర అనగానే మనకు పాజిటివ్ నుండి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ గురించి, మొత్తం తాంత్రిక్ కాన్సెప్ట్ గురించి ఎక్కువగా ఉంటుంది కదా మూవీలో. సో అంటే ఏంటి, మీరు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేదంటే అసలు ఏంటి దీని కాన్సెప్ట్ ఏంటి? తంత్ర అంటే తంత్ర అంటే స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు అండి. మనం యుద్ధతంత్రం, కుతంత్రం అని చెప్తుంటాం కదా. సో ఎనీ ప్రాసెస్ని మనం తంత్రం అని చెప్పచ్చు. సో మామూలుగా పూజా విధానం తంత్ర అంటే మంత్రం, తంత్రం, యంత్రం అంటారు. సో దాని గురించి ఆ ప్రిమైజ్లో తాంత్రిక ఆచారాలు, తాంత్రిక పూజలు, ఆ ప్రిమైజ్లో ఒక మంచి ఎమోషనల్ స్టోరీ చెప్దామన్నది ఆ ప్రిమైజ్ అది కాబట్టి తంత్ర అని పెట్టాను అనమాట. ఓకే. సో హీరో రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? అంటే ఎక్కువగా నెగిటివ్గా, అంటే మూవీలో కాన్సెప్ట్ అంతా కూడా ఇలా ఉంది కదా. సో హీరో ఏమో కొంచెం అంటే ఇద్దరి కాంబినేషన్, అంటే దాంట్లో లవ్ యాంగిల్ని మీరు ఎలా ఇంక్లూడ్ చేశారు అసలు? లవ్ యాంగిల్ వచ్చాక మిగిలింది వచ్చిందండి. సో హీరో ఈజ్ లైక్ బ్లాక్ అండ్ వైట్. ఏదైతే కరెక్ట్ ఉందో అది చెప్తాడు, ఏదైతే రాంగ్ ఉందో దాన్ని విమర్శిస్తాడు, దాన్ని ఎదుర్కొంటాడు. సో హీరో క్యారెక్టరైజేషన్ కూడా ఒక ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అనమాట. సో తనకి చాలా అవుట్ క్యాస్ట్, వెలివేయబడిన ఒక వర్గానికి చెందిన వ్యక్తి హీరో. తను అసలు ఫస్ట్ టైం అనిపించాడండి చూస్తే. అద్భుతంగా చేశాడు. ఒరిజినల్ యాక్టింగ్ కనబడుతుంది మీకు. మన శ్రీహరి గారి లెగసీ కంటిన్యూ చేస్తున్నారు. సో చెప్పే ఉంటారు మీకు డెఫినెట్లీ షేడ్స్ కనిపిస్తున్నాయి శ్రీహరి గారు అంటే ఒక యాంగిల్లో చూస్తుంటే. సో మీరు చెప్పారా ఎవరైనా బయట చెప్పారా అంటే అసలు బేసిక్ ఎవరికి తెలీదు పెద్దన్న గారి గురించి, నా రిలేషన్ అది తెలియదు అనమాట. చెప్పినాక వాళ్ళు అప్పుడు అంటున్నారు, అవును ఏదో కనిపిస్తుంది, ఒక పోలిక కనిపిస్తుంది అని. సో అదే. సో ఇంకా ఈ సినిమా విషయానికి వస్తాను, క్యారెక్టర్ అడిగారు కదా. అంటే నాకు పర్సనల్గా ఐ థింక్ నా లైఫ్ లాంగ్ ఇది ఒక గుర్తుండిపోయే క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను. నాకు ఒక యాక్టర్గా అంటే డిఫరెంట్ షేడ్స్ చూపించడానికి వచ్చింది. షేడ్స్ అంటే ఏదో నెగిటివ్, పాజిటివ్ అట్లా కాదు. అంటే ఒక యాక్టర్కి అవసరమైన ఆ ఎక్స్ప్రెషన్స్, అది ఎక్స్ప్రెస్ చేసే విధానం చాలా నేర్చుకున్నాను. ఆయన కూడా చాలా నేర్పించారు అసలు ఎలా చేయాలి అని. సో అంటే ఆయన నేర్పించారని చెప్తారంటే ఎలాంటి టిప్స్ ఏమైనా ఇచ్చారా, లేదంటే ఏంటి టిప్స్? అంటే బేసిక్గా సీన్ అయ్యే ముందు ఫస్ట్ వర్క్షాప్స్ అయినాయి కొన్ని. సెట్లో ఉన్నప్పుడు కొంచెం అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది కదా. సో ఆయన అప్పుడు నన్ను పక్కకు తీసుకెళ్ళి ధనుష్ సీన్ ఇది అని చెప్పి చాలా ఎన్నో రిఫరెన్స్లు చెప్పేస్తారనమాట. చాలా వేరే సీన్స్, ఆ హీరో అలా చేశాడు కదా, నువ్వు అలా చేయి కానీ నీ స్టైల్లోనే చేయి, నీకు అయినట్టు చేయి అని. కన్ఫ్యూజ్ ఏం కదా, అంటే ఇట్లా ఫుల్ పుష్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అది బయటకు వచ్చేదాకా ఇంకా అంత పుష్ చేస్తూ ఉంటారు. సో నేను ఏదో ఇంకా న్యాయం చేశాను అనుకుంటున్నాను. అండ్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ వచ్చేసింది అసలు. అంటే ఇంకా నేను చాలా కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను సినిమా మీద. సో ఇది డెబ్యూ కదా, మీ ఫస్ట్ ఫిల్మ్ కదా. డెబ్యూ. సో అంతకుముందు మీరు చేసిన వర్క్ అంటే ఫిల్మ్ రిలేటెడ్ ఏమైనా ఉందా? అంటే ఫస్ట్ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. తర్వాత యూట్యూబ్లో ఒక వెబ్ సిరీస్ చేశాను, సఖియా అని, ఇన్ఫినిటమ్ వాళ్ళది. సో అది చేశాక కొన్ని మ్యూజిక్ వీడియోస్లో యాక్ట్ చేసి ఆ తర్వాత ఇంక ప్యారలల్గా చాలా ఆడిషన్స్ ఇవన్నీ ట్రై చేశాను అనమాట. లైక్ ఒక 30 to 40 ఆడిషన్స్ వెళ్ళి రిజెక్ట్ అయ్యి అలా కొంచెం అలా స్ట్రాంగ్ అవుతున్నట్టు అట్లా ఫీలింగ్ వచ్చి, సో తర్వాత వేరే ఒక సినిమా చేశాను. అది ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. అదే టైంలో శ్రీనివాస్ గారు ర్యాండమ్గా మా ఫ్రెండ్ ద్వారా కలిసారనమాట.
సో శ్రీనివాస్ గారు నన్ను చూసి అదే ఫస్ట్ టైం చూడంగానే నువ్వు అంటే అది కాంప్లిమెంట్ ఏంటో నాకు తెలియదు, చూసిన వెంటనే ఏంటయ్యా నువ్వు ఫోటోల కంటే ఇంకా సన్నగా ఉన్నావు కదా అన్న. నేను ఇంకా అయిపోయింది, పోయింది, సినిమా పోయింది అనుకుంటే ఆయన అప్పుడే పట్టుకున్నారు నన్ను. ఇంకా స్టోరీ విని ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది క్యారెక్టర్, ట్రై చేయి నువ్వు అని అన్నారు. సో స్టోరీ విన్నాను, నాకు ఇట్లా మైండ్ బ్లోయింగ్ అనే ఫీలింగ్ వచ్చిందనమాట. లైక్ ఈ స్టోరీ అసలు ఇప్పుడు దాకా థియేటర్లో కూడా రాలేదు ఇలాంటి సినిమా. సో ఈ సినిమాలో పార్ట్ తీసుకుంటే నాకు తప్పకుండా నాకు మంచి బూస్ట్ లాగా ఉంటుంది. ఇంకా అలా అనుకున్నట్టు అయింది, నాకు మంచి టీం కూడా దొరికారు, మంచి ఫ్రెండ్స్ అయ్యారు అందరూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. సో అనన్య నాగల్ల గారి గురించి మాట్లాడితే ఆబ్వియస్లీ సీనియర్ కదా మీకన్నా ఇప్పుడు చూసుకుంటే, సో ఆవిడతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ భయపడాను నేను అనన్య గారితో యాక్ట్ చేయాలంటే. భయం అంటే ఒక ఇది ఉంటుంది కదా అండి, అంటే కొంచెం తను ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్. సో ఫస్ట్ టైం వర్క్షాప్లో కలిసాను అనన్య గారిని. కలవంగానే అంతలా మాట్లాడలేదు, సీన్ చేసాం మేము, బాగానే వచ్చింది. తర్వాత షూట్ అప్పుడు కొంచెం ఈవిడ అడిగేవారు నన్ను, ఏం నువ్వేం మాట్లాడవు నువ్వు అసలు అలా ఉండవు. అదే అండి అని చెప్పి నేను అలా ఒక దిక్కులో సైడ్ ఒక దిక్కులో అలా చూసేవాడిని. ఫస్ట్ ఫిల్మ్ కదా, నెక్స్ట్ మీరే మాట్లాడేస్తారు. ఆ తర్వాత ఇంకా నేను కూడా ఫస్ట్ ఫిల్మ్ లో అట్లానే ఉంటాను. మీరు ఆల్రెడీ ఆ ఫేస్ చూసేసి వచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ. ఇంకా తర్వాత ఇంకా అనన్య గారు మొత్తం మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. ఇంకా తను కూడా ఇన్పుట్స్ ఇచ్చేదన్నమాట, నేను ఏమైనా చేస్తే ఇలా చేసి చూడు ఒకసారి అంటే నేను అది ట్రై చేసేవాడిని. చాలా చాలా బాగుండింది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. సో మీరు ఆల్రెడీ మెన్షన్ చేశారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా మల్లేశం అనన్య కాకుండా ఇప్పటి నుండి తంత్ర అనన్య అని పిలుస్తారు అని చెప్పి, ఏంటి అంత కాన్ఫిడెన్స్ మీకు మూవీ మీద? బికాజ్ ఇందాక తిని చెప్పినట్లు ఐ డోంట్ థింక్ సో మన తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఇలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని ఎవరు టచ్ చేయలేదు, ఇంత బాగా ఎవరు చూపించలేదు. అంటే బాగా చూపించడం ఇన్ ద సెన్స్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ యాంగిల్ మన ఇండియన్ బ్లాక్ మ్యాజిక్ హిస్టరీ మీద ఉన్న పాజిటివ్తో నెగిటివ్తో పాటు పాజిటివ్ యాంగిల్ని కూడా మేము చూపించామన్నమాట. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ మీద ఉన్న నమ్మకం అండ్ ఆల్సో నా రోల్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. సినిమాలో చాలా మంచి రోల్. ఇప్పుడు ముందు పొలిమేర కానీ విరూపాక్ష కానీ లాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూసినప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ వీటికి కూడా ఆడియన్స్ ఉన్నారు, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్కి సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు అని చెప్పి. సో ఆడియన్స్ని పక్కా ఇంప్రెస్ చేస్తుంది ఈ ఫిల్మ్, నాకు తప్పకుండా నమ్మకం ఉంది, అందుకని అలా చెప్పాను. ఓకే. సో క్యారెక్టర్ స్పెసిఫిక్గా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, అసలు రోల్ ట్రేట్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ అది మ్యాక్సిమం మీరు మూవీలో చూసే తెలుసుకోవాలి. బికాజ్ వెరీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు అంటే చాలా ఫిల్మ్స్ అందరూ చెప్తారు, బట్ స్టిల్ ఇప్పటి వరకు చూసిన అనన్యని కాకుండా డిఫరెంట్ యాంగిల్లో చూస్తారు ఈ సినిమా. ఓకే. సో డైరెక్టర్ గారు తంత్ర అనగానే మీరు చెప్పారు ఆల్రెడీ ఇదొక శాస్త్రం అది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, బట్ నార్మల్ ఆడియన్స్ చూడంగానే అరే ఇదేదో క్షుద్ర పూజల గురించి నెగిటివ్ గా ఉంటుందేమో అనేది జనరల్ ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది. సో అలాంటి వారికి ఏం చెప్తారు? క్షుద్ర పూజలు అన్నీ నెగిటివ్ కాదండి. క్షుద్ర పూజలు అనేది వన్ ఆస్పెక్ట్ ఆఫ్ వర్షిప్ అనమాట. తాంత్రిక పూజలు అనేవి మనం అందరం అనుకునేటట్టు చేతబడి అంటే నెగిటివిటీ ఉంటుంది. తాంత్రిక పూజలు అనేది ఒక చేతబడే కాదు, తాంత్రిక పూజలు అనేవి కూడా సేమ్ భగవంతుని చేరుకుని ఒక వన్ ఆఫ్ ద ప్రాసెస్, అదొక వే. మనం చేసే గృహస్థులు చేసే పూజలు ఉంటాయి కదా, వీటిని దక్షిణాచారం అంటారు, ఇవి వామాచారం కింద వస్తాయి. సో అఘోరాలు వీళ్ళంతా చేస్తుంటారు. సో అఘోరాన్ని మనం పాజిటివ్ లైట్లో చూస్తాం కదా. సో ఓన్లీ మన ఆలోచన క్షుద్రం అయితే ఆ పూజ క్షుద్రం అవుద్ది, అది క్షుద్ర పూజ అవుద్ది, అంతేనండి తేడా, అంతకుమించి. అంటే ఇందులో ఈ సినిమాకి వచ్చేసరికి పర్టికులర్గా చాలా మనదైన మైథాలజీ ఉంది, మనదైన ఒక మన ఒరిజినల్ మన మూలమైన శాస్త్రం ఉంది, తంత్రశాస్త్రం. దాని గురించి కొన్ని దానిలో ఉన్న మంచి షాకింగ్ ఫ్యాక్ట్స్ కానీ సీక్రెట్స్ కానీ చెప్తున్నాను అనమాట. సపోజ్ వ్యాంపైర్ అనగానే మనం వెస్ట్రన్ కాన్సెప్ట్ అనుకుంటాం, కానీ మన జగన్మాతకి 10 అంశాలు ఉన్నాయి, వాటిని దశమహావిద్యలు అంటారు. అందులో ఒక 6th అంశం ఉంటుంది, కాళికాదేవి, మనం పూజించే లలితా సహస్రం చదువుతాం కదా, లలితాదేవి, భువనేశ్వరి ఇలా వస్తారు. అందులో 6వ అంశ చిన్నమస్తాదేవి. ఆమె తన హెడ్ దాన్ని కట్ చేసుకొని
తన పరిసరాలకి రక్తం ఇచ్చి తను కూడా రక్తం తాగుతుంది. తన రక్తం 3 స్ట్రీమ్స్ కింద డివైడ్ అవుతుంది అనమాట. అవుట్ ఆఫ్ ఒక మదర్లీ ఎఫెక్షన్ ఇస్తారు. సో షీ ఈజ్ అవర్ ఫస్ట్ వ్యాంపైర్ గాడెస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మనం చెప్తున్నాం అనమాట. అండ్ అవర్ స్టోరీ హ్యాస్ ఏ రిలేషన్ విత్ దట్ గాడెస్ అనమాట. అలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయండి సినిమాలో. మీరు చెప్తారు ఇంట్రెస్టింగ్ గా ఉంది, బట్ మీకు ఇంత మైథాలజీ ఇంత కమాండ్ ఎక్కడిది అసలు? మీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాక ఒకరిద్దరు అడిగారండి మీరేం చేస్తుంటారు. అదేం లేదండి, నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. అక్కడ ఒరిస్సా దగ్గర అనమాట. సో ఒరిస్సాలో ఈ పూజలు ఎక్కువ చేస్తుంటారు. నేను శ్రీకాకుళంలో మందస్ అనే ఒక విలేజ్ నుంచి వచ్చాను, ఒరిస్సా దగ్గర. సో కొన్ని విలేజ్లో ఏం చేస్తారంటే వాళ్ళు వాక్ చేస్తున్నప్పుడు మన వాక్ తలకు ఫుట్ ప్రింట్ పడుతుంది కదా, వాళ్ళు చెరిపేసుకుంటూ వాక్ చేస్తారు. ఎందుకంటే ఫుట్ ప్రింట్ ఉంటే అది తీసుకుని దాంతో చేతబడి చేస్తారు, అంత భయం ఉంటుంది వాళ్ళకి. అలా కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయండి. వెంట్రుకలు, యా. సో ఈ డీటెయిల్స్ మనం చెప్తామండి. ఇలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయండి సినిమా అంతా. దాంతోపాటు ఒక మంచి అందమైన స్టోరీ ఉంటుంది. సలోని గారు అంటే ఇది ఫిమేల్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ అండి. అనన్య గారితో పాటు సలోని గారి రీఎంట్రీ ఉంది. ఆఫ్టర్ మేబీ 2014 తర్వాత, రేస్ గురం తర్వాత ఆమె మళ్ళీ మా సినిమాతో వస్తుంది అనమాట. సో ఇద్దరు మంచి పవర్ఫుల్ రోల్స్, అన్ని గారిది సలోని గారిది. ఎలా అంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే దే సాల్వ్ బై దెమ్సెల్వ్స్, వాళ్ళు ఇతరుల మీద ఆధారపడరు. అంత మంచి రోల్స్ ఉన్నాయండి. సో ఇట్స్ ఏ ట్రీట్ టు వాచ్ ఐ గెస్. సో హీరో మీరు ఇంతకుముందు మెన్షన్ చేసినట్టుగా డాన్స్ వీడియోస్ కూడా చూసాను ఆల్రెడీ, బట్ మూవీలో మీకు డాన్స్ చేయడానికి స్కోప్ ఎక్కడ అంత లేనట్టుంది. అంటే అది అవసరం ఉంటేనే కదా డాన్స్ షోకేస్ చేసేది. అంటే ఇప్పుడు స్టోరీకి తగ్గట్టుగా డాన్స్ నంబర్ అనేది అవసరం ఉంటేనే పెట్టాలి. అంటే యాక్చువల్లీ ఉంది ఒక చిన్న బిట్ ఉందన్నమాట, నాదే అనన్య ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, దానిలో జస్ట్ ఒక 10 seconds బిట్ ఉందన్నమాట. బట్ అంటే నేను సాటిస్ఫై అయ్యాను, సర్లే అంటే చూపించే స్కోప్ లేకపోయినా ఏదో ఒక విధంగా డాన్స్ చేసి చూపించాను ఫస్ట్ ఫిల్మ్లో అయినా. బట్ అదే అండి, అంటే ఇప్పుడు ఏ సినిమాలో అయినా డాన్స్ అనే అవసరం ఉంటే, స్క్రిప్ట్ అనే దానికి డాన్స్ అనేది అవసరం ఉంటే అప్పుడు తప్పకుండా చేస్తాను నేను. సార్ మీరు ఆల్రెడీ అంటే ట్రైలర్లో కూడా డైలాగ్ ఉంది కదా, తెలుగు ముఖ్యమంత్రి ఒకసారి ఇలా చేశారు తాంత్రికంగా అని చెప్పి, అంటే ఎవరి గురించి మీరు స్పెసిఫిక్ గా చెప్పాలనుకున్నారా? మీరు జర్నలిస్టులు అండి, అంటే మనకు కాదు కదా జనాలకు తెలియాల్సింది. అది కాంట్రవర్సీ అయిపోద్దండి, నేను చెప్పలేను. కాకపోతే అతను చేసిన తాంత్రిక పూజ చెప్తాను, శవసాధన. మనం ట్రైలర్ చూస్తే శవసాధన. సో అతను శవసాధన చేశారండి. శవసాధనతో పాటు ఒకటి రెండు చేశారు, కానీ పర్టికులర్గా దీనికి ఫేమస్ అయ్యారు. సో న్యూస్ అప్పుడులో ప్రింట్ మీడియా ఉండేది కదా, ప్రింట్ మీడియాలో కూడా దాని మీద ఆర్టికల్స్ వచ్చాయి. నెక్లెస్ రోడ్లోనే చేశారు. ఇంకా డీటెయిల్స్ చెప్పాలంటే, ఇంకా డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇంకా చెప్పలేనండి, దొరికిపోతా. సినిమాలో మాత్రం డీటెయిల్స్ బాగా చూపిస్తారు, ఇక్కడ మాత్రం చెప్పలేదు. అంటే కాంట్రవర్సీ ఎందుకండి? అంటే మీకు ఎక్కడ నుండి తెలిసింది ఇది కాన్సెప్ట్? అంటే నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో చదివాను నేను ఈ ఆర్టికల్ చేశారండి. అంటే పుకార్లు వచ్చాయని చెప్తున్నా. అంటే మేము ఉన్న ఫ్యాక్ట్స్ని అలా ఇంప్లిమెంట్ చేసి చూపించారు. అంటే రిలేటబుల్గా, అంటే స్టోరీకి తగ్గట్టుగా రిలేట్ చేయొచ్చు కదా అని చెప్పి, అంటే ఒక ఈయన పేపర్లో చదివింది కావచ్చు, అది ఒక ఫ్యాక్ట్, ఇది ఎక్కడో ఆయన ఎంత చదివారో ఎవరు తెలియదు, చాలా చదివారు. సో అవన్నీ ఉన్న ఫ్యాక్ట్స్ని ఆయన జస్ట్ పెట్టారు అంతే, ఇంకా స్టోరీని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి. సో అలా అని అనుకోవచ్చు. అంటే పుకార్లు వచ్చాయండి న్యూస్లో కూడా, పుకార్ అనే ఉంటుంది, మనకి తెలియదు, ఎవరికి తెలియదు, జస్ట్ దట్ దాని మీద బేస్ చేసుకొని తీసారు అంతే. సో ఆల్రెడీ మీరు స్టోరీ అనుకున్నారు, అది దీంట్లో తీసుకొచ్చి పెట్టారు అంతే. అవునండి. అంటే మనం తాంత్రిక పూజలు అంటే అప్పట్లో తెలుగు ముఖ్యమంత్రి అని కాదండి, తాంత్రిక పూజలు అంటే ఇప్పటిలో చేస్తున్నారా అన్న డౌట్ రావచ్చు చాలా మందికి. కానీ ఇప్పటికి ఇది స్టిల్ రెలవెంట్. మనకి అస్సాంలో కామాఖ్య టెంపుల్, మీకు ఐడియా ఉందా? అస్సాంలో కామాఖ్య టెంపుల్కి ఇప్పటికి ఏ ఎలక్షన్స్ వచ్చినా
ఆ పొలిటీషియన్ తరపున అక్కడ పూజలు జరుగుతాయి. ఓకే. అది ఫ్యాక్ట్, మీకు తెలుసు, నాకు తెలుసు, చాలామంది తెలియదు. అది కామాఖ్య టెంపుల్ తాలూకా గొప్పతనం ఏంటంటే అది ఒక ఫీమేల్ వర్జిన్. యా, ప్రతి 28 డేస్కి పీరియడ్స్ అలా వస్తాయి, అక్కడ రక్తం కారుతుంది. సో తాంత్రిక్ ఇండియాలోని మోస్ట్ పవర్ఫుల్ తాంత్రిక్ టెంపుల్ అది. సో అక్కడ ప్రతి ఎలక్షన్స్కి పొలిటీషియన్ తరఫున పూజలు జరుగుతాయి. అది అందరు తెలిసిన ఫ్యాక్ట్, కానీ మనం చెప్పుకోం. ఇప్పుడు అంటారు నన్ను ఇంకా పూజ మీద చేస్తున్నాం ఏంటని, కానీ ఇట్స్ మోర్ రిలవెంట్. అంటే మీరు చెప్పారు కదా, అంటే ఇంటి ముందు ముగ్గేయడం కానీ నిమ్మకాయలతో పూజించడం కానీ ఇలాంటివన్నీ కూడా తాంత్రికమే అని చెప్పి, అంటే మనం ఫాలో అవుతూ ఉన్నాం కదా. అవునండి. సో ఏంటి దాని గురించి? అంటే మొదటి నుంచి మన కల్చర్లో ఈ 2 విధానాలు ఉన్నాయి, పూజా విధానాలు. ఒకటి వామాచారం, ఇంకోటి దక్షిణాచారం. సో ఇవి మన కల్చర్లో మమేకమవుతూ వచ్చాయి. ఓవర్ ద పీరియడ్ ఏమైందంటే ఇది ఫ్యాషనబుల్, ఇది అన్ఫ్యాషనబుల్ అన్నట్టు అయిపోద్ది. మనకి కమర్షియాలిటీస్ డిఫైన్ చేస్తాయి ఏది ఫ్యాషనబుల్ కాదని. సో ఈ తాంత్రికం అనేది అన్ఫ్యాషనబుల్ అయిపోవడంతో దాన్ని నెగిటివ్ చూడడం మొదలుపెట్టాం. కానీ మనం ఎంత కాదనుకున్నా అవి ఆల్రెడీ మనం వాటిని ఆచరిస్తూ వచ్చాం కాబట్టి, చిన్నపిల్లలు దిష్టి తీయడము, వెహికల్స్కి నిమ్మకాయలు కట్టడం, దేవాలయాల్లో ఈ సెక్స్ బొమ్మలు, ఇవన్నీ తాంత్రిక్ కల్చర్ నుంచి వచ్చినవే. అదే మీరు చెప్పారు కదా శివ సాధన, అలాగే తాంత్రిక్ సెక్స్ కూడా సో చూపించారు. అంటే అదేం నెగిటివ్ వేలో వెళ్ళదంటారా? అదేనండి, ఇప్పుడు మన కల్చర్లోనే కాదు, అన్ని దేశాల్లోని ఈ ప్రాక్టీస్ ఉన్నాయి. లైక్ సెక్స్ ఈజ్ ఎ వే టు రీచ్ గాడ్ త్రూ సెక్స్, రీచ్ చేస్తామని చెప్పి. సో మన ఓషో ఆచార్య రజనీష్ మీకు ఐడియా ఉందా? అతను ఇలానే పాపులర్ అయ్యారు యుఎస్లో. ఇట్లా అతన్ని ఏదో పాయిజన్ ఇచ్చి చంపేశారని చెప్పేసి అతనికి అంత పాపులారిటీ పెరిగేసరికి అతను పాయిజన్ చేసి చంపేశారని చెప్పి టాక్ కూడా ఉందన్నమాట. యుఎస్లో ప్రెసిడెంట్ కూడా అంత ఇది ఉండేది కదా అతను వెళ్తున్నప్పుడు ఒక టైంలో. సో మళ్ళీ అదే నేను చెప్పేది అంటే ఈ తాంత్రిక సెక్షన్ కూడా నెగిటివ్ చూస్తారు. ఓహో ఇది దీనికోసం కదరా అన్నట్టు చూస్తారు. కానీ వాళ్ళు సెక్స్ ద్వారా భగవంతుని చేరుకుంటారు. మనకేంటే అందులో స్పెర్మ్ రిలీజ్ కాదు, రిలీజ్ కాకుండా వాళ్ళు కుండలిని శక్తి జాగృతం చేసుకుంటారు అన్నమాట. ఇక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రాకార చక్రం వరకు. ఇప్పుడు పర్టికులర్గా నేను ట్రైలర్లో మాట్లాడిన వజ్రాలు అవుతుంది కదండి, దానికి యోగాకి రిలేటెడ్. మీరు అఖండ సినిమా చూస్తే మన అఘోరాలు యోగా చేస్తుంటారు. సో ఈ తంత్రశాస్త్రము, యోగా, ఆయుర్వేద ఇవన్నీ లింక్డ్ అండి. మనం మలమూత్రాలు విసర్జించేటప్పుడు పళ్ళు దవడలు ఉంటాయి కదా, అవి గట్టి పట్టుకొని చేయమంటారు. దానివల్ల వీటి ఆరోగ్యం బాగుంటుందంట. సో మన బాడీలో మనది ఏముంది, ఏ అంగం ఎలా పనిచేస్తుంది, ఎలాంటి ఎమోషన్కి ఎలాంటి రసాలు వస్తాయి, ఇవన్నీ సైన్స్, మనదైన సైన్స్, మనం మర్చిపోయిన సైన్స్. మీరు చూస్తే ఈషా సద్గురు ఉంటారు, అతను నేను బంగు తాగాల్సిన అవసరం లేదు, నాకు కావాల్సిన ఏదైతే నిషా ఉందో అది నేనే తెచ్చుకోగలను, నా బాడీ తెచ్చుకోగలను చెప్తారు. సో వీ హ్యావ్ ఏ వెరీ గ్రేట్ నాలెడ్జ్ అబౌట్ ద అవర్ బాడీ. ఇప్పుడు జ్వరం వస్తే అందరికీ పారాసెటమాల్ ఇస్తారు, కానీ మన దగ్గర నాడీ వైద్యం ఉండదు. అంటే అందరూ ఒకటి కాదు కదండి, వీఆర్ ఇండివిజువల్స్. గాంధీ గారికి బీపీ చాలా ఎక్కువ ఉండేదంట. మామూలుగా నార్మల్ స్టాండర్డ్స్లో ఆ బీపీ చూస్తే మెడిసిన్ ఇస్తారు, కానీ గాంధీ గారు ఎప్పుడు మెడిసిన్ వాడలేదు. సో ఒక్కొక్కరికి అందరికీ సేమ్ మెడిసిన్ పనిచేయదు. అలా మనం వెస్టర్న్ ఎప్పుడు అలానే చూస్తుంది, అందరికి సేమ్ మెడిసిన్ పనిచేస్తున్నాం, కానీ మనకి ఒక నాడీ వైద్యం అని ఉంటుంది, మనకి ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఉండేది. ఇవన్నీ మనం ఈ వెస్టర్నైజేషన్ ప్రాసెస్లో, గ్లోబలైజేషన్ ప్రాసెస్లో, బ్రిటిషర్స్ గొప్ప అన్న ప్రాసెస్లో మనం కోల్పోయాం. ఇలాంటి థాట్స్ని ఈ సినిమా మేబీ రీకైండిల్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మన స్కూల్లోనే మనకే ఇవన్నీ నాలెడ్జ్ ఉంది, ఆ ఎనర్జీ గురించి మనకి బాగా తెలుసు, బట్ స్టిల్ మనము లుక్ వెస్ట్ అన్న పాలసీని ఫాలో అవుతాం జనరల్లీ. అవునండి. సో ఇంత నాలెడ్జబుల్గా ఉన్నారు మీరు, అంటే ఓన్లీ దీని గురించేనా, మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది? ఈ సినిమా తీస్తున్నాం కాబట్టి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చెప్తారా. నార్మల్లీ అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలా చెప్పారు యాక్చువల్లీ. ఇప్పుడు నేను వినని పాయింట్స్ చాలా ఉన్నాయి. ఓకే, సో మీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఏమేమి చెప్తారు ఆయన?
పాయింట్స్ తన సినిమా వరకే మాట్లాడుతుందండి. నాకు సినిమా అయ్యాక దీని గురించి కొంచెం ఏమైనా పర్సనల్ విషయాలు ఏమైనా తెలుసాయంటే సినిమా అయ్యాకనే ఈ కలిసి రాసలేండి. మేము ఎప్పుడు సినిమా గురించి మాట్లాడుకునే వాళ్ళం. సినిమా ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, ఇలాంటి స్టఫ్. ఇప్పుడు ప్రమోషన్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఇంటరాక్షన్ ఉంది వీళ్ళిద్దరితో, అంతే అని చెప్పుకోవచ్చు. షూటింగ్ టైంలో అంత ఏం లేదు. సో పాయింట్స్ ఇప్పుడు యాక్చువల్లీ సినిమాలో ఉన్న పాయింట్స్ ఉన్నాయి కొన్ని, అది కాకుండా ఈ మధ్యన మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు ప్రెస్ మీట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఇంకా ఇన్ని ఉన్నాయి, అయితే ఈయన నిజంగానే చేశారు. ఫస్ట్ నుండి అంటున్నారు, సెకండ్ టైం ఏంటో మీరు చెప్పండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమైనా? ఎవరికి? నాకా? ఓకే, ఆయన చేయడం వల్ల నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందని అడుగుతున్నారేమో. లేదు లేదు, నాకైతే ఏం లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ. నాకేం లేదండి. అంటే ఎక్కడ సార్ ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అదేనండి, నా పుట్టిన నేపథ్యం కొంత హెల్ప్ చేసింది. తర్వాత ఇంత ఉందా అని తెలుసుకునే కొద్దీ ఇంట్రెస్ట్ కనిపించింది అనమాట. సో ఏదైనా ఫస్ట్ మూవీ కాబట్టి కొంచెం హార్డ్ హిట్టింగ్గా చెప్దాం అన్నది, లేదంటే మనం కనబడం కదండి. వీ వాంటెడ్ టు మేక్ ఏ మార్క్. అదే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది? నేను యాక్చువల్గా నాకు ఫేవరెట్ డైరెక్టర్ బాలచంద్ర గారు. సో నాకు అలాంటి మూవీస్ తీయాలని ఉండే. హర్రర్ అనేది అంటే అన్ని చేస్తాను, అన్ని జానర్స్ చేస్తాను. ఎమోషన్స్ అలాంటివి నాకు నచ్చుతాయి అనమాట. యాక్చువల్లీ సినిమాలో కూడా విధంగా బాలచందర్ గారిది కొంచెం ఉంటది అనమాట ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆ డీటెయిలింగ్ కానివ్వండి, ఎమోషనల్ సీన్స్లో వీటన్నిటిలో ఆ డీటెయిలింగ్ ఉంటుంది అనమాట. ఎక్స్ప్లెనేషన్, ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చాలా కనిపిస్తుంది సార్ దాన్ని. ఓకే. సో అంటే షూటింగ్ అంతా ఎన్ని డేస్లో చేశారండి? ఎన్ని షెడ్యూల్స్లో చేశారు? 34 days అయ్యింది. ఓకే. 2 schedules. మార్చ్ కల్లా అయిపోయింది, లాస్ట్ మార్చ్ ఎండింగ్లో అయింది. సో మూవీ గురించి ఎక్కువగా మనం మాట్లాడుకున్నాము. బట్ నార్మల్లీ ఇప్పుడు బుద్ధదం భాస్కర్ నారాయణ చూసుకుంటే మైథాలజీ టచ్ ఉంది ఆ మూవీలో కూడా. సో ఆల్మోస్ట్ సేమ్ టైంలో వస్తున్నారు మీరు. అది ఫస్ట్ కి రిలీజ్ అయింది, ఇది 15th కి రిలీజ్ అవుతుంది. సో ఎక్కువగా జనాలు కనెక్ట్ అవుతున్నారు మైథాలజీ ఆస్పెక్ట్స్ ఉన్న వాటికి కూడా. సో ఆడియన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆడియన్స్ కి కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో పాటు, ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్తో పాటు మంచి ఒక ఎమోషనల్ స్టోరీ ఉంది. మీరు ఇంతకుముందు చూడని డ్రామా కనబడుతుంది. కొంత మన మైథాలజీలో తెలియని విషయాలు కనబడతాయి. సో మంచి ఒక ఫుల్ మీల్స్ తరహా ఉంటుందండి ఆడియన్స్కి. ఓకే. సో మీ రోల్ గురించి ఏం చెప్తారు ఆడియన్స్కి? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుండి? ఇప్పటి వరకు నన్ను నేనే చూసుకొని చాలా యాంగిల్స్ కనిపిస్తాయి ఈ మూవీలో. సో సర్ప్రైజింగ్గా ఉంటుంది, అది మాత్రం చెప్పగలను అందరికీ. ఓకే. సో మీరేం చెప్తారు? యూజువల్గా అంటే హారర్ ఫిల్మ్ అనే అదే కాకుండా ఒక హార్డ్ హిట్టింగ్ రొమాంటిక్ స్టోరీ కూడా ఉంది సినిమాలో. అండ్ ఆల్సో ఒక ఎమోషనల్ సైడ్ కూడా ఉంది సినిమాలో. లైక్ ఐ థింక్ అంటే శ్రీనివాస్ గారు చేసిన డీటెయిలింగ్ కానివ్వండి, అంటే అన్ని పాయింట్స్, అన్ని డాట్స్ కనెక్ట్ చేస్తారు అనమాట. లైక్ ఇక్కడ ఒక ఓపెన్ ఎండ్ కూడా పెట్టకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది సినిమా. అదే ఏదో నా సినిమా అని చెప్పట్లేదు, బట్ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సినిమా మీద. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు చూస్తే. యాక్చువల్గా ఈ సినిమాకి అంటే ఈ సినిమా సబ్జెక్ట్ తంత్రానే ఏమో తెలియదు, ఒక మ్యాజిక్లా జరిగిపోయిందండి. సినిమా చూస్ ఇట్స్ యాక్టర్స్, అన్నయ్య గారు కానీ అందరూ ఈ క్యారెక్టర్కి వీళ్ళే పర్ఫెక్ట్గా అన్నట్టు సినిమా ఎంచుకుందేమో, టెక్నీషియన్స్ కానీ అలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా మంచి యాక్టర్స్ అందరూ ద బెస్ట్ ఇచ్చారు అనమాట. మీరు అనన్యని ఇలాంటి రోల్లో అంటే ఇలాంటి ఫుల్ లెంగ్త్ మంచి అన్ని ఎమోషన్స్ ఒక 360 అనుకుంటే అందులో చాలా వరకు తను బాగా చేశారనమాట. మేసర్ లక్ష్మి గారు మీరు చూస్తే చాలా అంతకుముందు సినిమాలకి ఈ సినిమాకి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. నా వరకు నేను తేడా ట్రై చేశాను. అంటే ఇలాంటి మూవీస్ అంటే ఏమవుతుంది అంటే థ్రిల్లర్స్ గురించి ఎక్కువగా ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. సో పర్ఫెక్ట్ టైంకి రిలీజ్ అవుతుంది మూవీ కూడా. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ముగ్గురు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.